Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్ ఫర్ ఆల్ థింగ్స్ అంటూ గాడ్. ఎఫెసియన్స్ 5th చాప్టర్ 20 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో ఇలా మాట్లాడుచున్నాడు. అదేమనగా దేవునికి మనమందరము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఇక్కడ మనం యోబు గారిని చూసుకున్నట్లయితే, యోబు గారు తనకు వచ్చిన శ్రమల అన్నిటిలో కూడా దేవుణ్ణి ఎక్కడా విడిచిపెట్టలేదు. తన నోటి మాట ద్వారా కూడా ఎక్కడా కూడా మరి దేవుణ్ణి నిందించినట్టు కానీ సనుగుకున్నట్టు కానీ ఎక్కడా లేదు. కానీ తాను మరి ఎంతగానో తన వారందరినీ, తన ఆస్తిని, ఇంకా పిల్లలని అన్నిటినీ పోగొట్టుకున్నాడు. కానీ అయినప్పటికీ కూడా దేవుని అందు విశ్వాసము కానీ దేవుణ్ణి ప్రేమించడం కానీ ఎక్కడ విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయనకి తెలుసు. ఎల్లప్పుడూ దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా మరి యోబు గారు ఉన్నారు. మరి మన జీవితంలో కూడా మరి కొన్నిసార్లు మనకి చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి ఏదో ఒక సందర్భంలో వారికి మరి మన కృతజ్ఞత భావం కలిగి ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వారినే ప్రేమిస్తాం. ఎందుకంటే మరి మనం అందరం కూడా వారి యొక్క సహాయాన్ని పొందుకున్నాం కాబట్టి. ఇక్కడ మనం లోక సంబంధమైన సహాయము కాదు, కానీ దేవుని చేసిన మేలులు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేలు చేశాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. వాటన్నిటికీ కూడా ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఈరోజు నీవు నేను బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన కృపే మనమాట. మనమందరము కూడా ఆయన చేసిన మేలు, అనుదినము మనల్ని ఎలా కాపాడుతున్నాడో, ఎలాగ రక్షిస్తున్నాడో, ఎలాగ పెంచి పోషిస్తున్నాడో, మరి ఎలాగా మన బిడ్డల్ని, మన వారందరినీ కూడా క్షేమంగా ఉంచుతున్నాడో, ప్రతి అవసరతలో మనకి తోడుగా ఉండి మనల్ని విడవకుండా మనం ప్రార్థించినప్పుడు మనకి చేసిన సహాయాన్ని బట్టి దేవునికి మనం నిండు మనసుతో, పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలన్నమాట. కాబట్టి మనం అందరము కూడా ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు తెలియజేస్తుంది ఏమంటే, కృతజ్ఞత కలిగి ఉండాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. కృతజ్ఞత లేకుండా మరి దాన్ని విడిచిపెట్టి చేసిన మేలులు సహాయాన్ని పొందుకొని దేవుణ్ణి మరి స్తుతించకుండా ఉండేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆయన చేసిన మేలుని అనుక్షణము గుర్తు చేసుకుంటూ స్తుతించినప్పుడు దేవుడు తన సంతోషాన్ని ఎంతగానో మరి వెల్లడిపరుస్తూ ఉంటాడు. ఎన్నో విషయాల్లో మరి మనకి మన వాక్యం ద్వారా ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి హెచ్చరికలు మనకి చేసినప్పుడు మనం ఎక్కడ మర్చిపోయామో, ఏ విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఇంకా మరి దోచుకుంటున్నామో దేవుని యొక్క మరి రావాల్సిన ఆ యొక్క స్థుతిని మనం మరి సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఆయన యొక్క సంతోషాన్ని మరి కోరుకునే వారంగా, మనం ఆయన సంతోషపెట్టే వారంగా మనం అందరము కూడా మన జీవితాల్లో ఉండాలి. ఈ యొక్క వాగ్దానం ద్వారా మనమందరము దేవుణ్ణి అలాంటి హృదయము దయచేయమని మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, మరి మాకు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి ప్రభువా. అలాంటి మరి మేలుల్ని మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించే ఆ యొక్క గొప్ప హృదయం మాకు దయచేయమని, నీ యొక్క మరి స్తుతులను మేము ఎక్కడ దొంగిలించకుండా తండ్రి నీకు కృతజ్ఞతాభావం కలిగే అలాంటి హృదయం మా అందరికీ దయచేయమని, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ వారు అందరూ నిన్ను స్తుతించే వారముగా మరి అలాంటి హృదయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.